మీరు నాకు పంపండి, ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేస్తే 500 లైకులు గ్యారంటీ. అప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది నీ కొడుకు పుట్టాడు, కూతురు పుట్టారు, కుమారుడు పుట్టాడు. అవునా కదా? ఏ ఓ కుమారుడు అని చెప్పుకోండి, డాన్స్ చేయండి. నెక్స్ట్ క్షణం చేయాల్సిందే చంపేసేయండి. ఇంకా కిల్, చంపేయండి. కమాన్ కిల్. మీరు పిల్లలను కంటానే పర్మిషన్ ఇచ్చాను, పెంచడానికి పర్మిషన్ ఇవ్వలే. చంపేయండి. చంపేస్తే నీ కన్న కూతుర్ని కన్న కుమారుని చంపేస్తే చట్టం ఒప్పుకుంటుందా? గట్టిగా నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? ఒకవేళ ఆ పని చేస్తే నీకేమొస్తుంది? పనిష్మెంట్ ఇస్తారు. జైలు కాదు, వీలుంటే ఉరిశిక్ష కూడా ఇస్తారు. ఎస్ఆర్ నో? ఇప్పుడు నాకు చెప్పండి బాస్, నీకు నీ కన్న కూతురుని కన్న కొడుకును నువ్వు చంపడానికి అవకాశం లేదు, కానీ పుట్టించడానికి మాత్రం నీకు అవకాశం ఉంది. పుట్టించు, 20 ఏళ్ళు పెంచు, కానీ వాడు ఏం చేస్తాడో ఆశించకు. ఎంత న్యాయం చూడండి. ఎస్ఆర్ నో? ఇప్పుడు నాకేం చేశారు తెలుసా? ఎగ్జాక్ట్లీ 12 నిమిషాల క్రితం నీ పుస్తకంలో ఒక విషయం రాశారు. 12 నిమిషాల క్రితం నీ బుక్లో ఒక విషయం రాశారు. ఐ విల్ అనేది స్టార్ట్ చేశారు. చూడండి, అది పుట్టించింది ఎవరు బాస్? సౌండ్. అది రాసింది ఎవరు? అది చేసింది ఎవరు? అది చేయబోయేది ఎవరు? అది సాధించేది ఎవరు? దాన్ని చంపేది ఎవరు? అలా అవుతుంది. హౌ కెన్ ఇట్ పాసిబుల్? నువ్వు చంపేశావంటే నీ పిల్లల్ని చంపేసినట్టే కదా. హలో, నువ్వు పుట్టించిన నీ గోల్ను చంపడానికి నీకు ఎక్కడ పర్మిషన్ ఉంది? ఒకవేళ నువ్వు చంపావనుకో నీకు కూడా పనిష్మెంట్ తప్పదు బాస్. నిజమైన గోల్ను చంపినా పనిష్మెంట్ తప్పదు. నిజమైన నీ కూతుర్ని కుమారుని చంపినా తప్పదు పనిష్మెంట్. నిజంగా నీ పిల్లల్ని చంపితే వచ్చే పనిష్మెంట్ జైలు శిక్ష నుంచి ఉరి శిక్ష వరకు రావచ్చు. నీ గోల్ను చంపితే వచ్చే పనిష్మెంట్ పేరు పేదరికం బాస్. పేదరికం బాస్. జీవితాంతం పేదవానిగా ఉంటావు, లేక ఆర్డినరీ పర్సన్ గా జీవిస్తావు. ఈ 2 ఏళ్ళు నేను పెట్టిన డెడ్ లైన్. 2 ఏళ్ళు కష్టపడండి, 2 ఏళ్ళు పెంచండి కుమారుణ్ణి, 2 ఏళ్ళు పెంచండి కుమార్తెను. కళాశాల ప్రోగ్రాం లోపల మీరే మాకు స్పాన్సర్ చేసే విధంగా ఎదగండి. అది చంపుతారా? చంపండి. చంపితే పనిష్మెంట్ తప్పదు. చెప్పండి, 2 ఏళ్ళు పెంచుదామా, 20 ఏళ్ళు పెంచి ఆశించొద్దా? 2 ఏళ్ళు పెంచుదాం అంటే ఈ రోజు రేపు ఎల్లుండి చెప్పేదాన్ని కనుక మీరు 100% ఫాలో ఇస్తే నేను ఖచ్చితంగా చెప్తాను బాస్, ఈ ప్రపంచంలో నువ్వు అనుకుంది సాధించకుండా ఎవడు ఆపలేడు. ఇది నేను మీకు కావాలంటే బాండ్ పేపర్ మీద రాస్తా. ఇప్పుడు నాకు చెప్పండి, సెంటిమెంట్గా తీసుకుందామా? హలో, సెంటిమెంట్ తీసుకుందామా? ఇప్పుడు నన్ను అడగండి సార్, చెప్పండి గట్టిగా, అనుకుంది సాధించాలంటే ఏం చేయాలి? అడిగారు కాబట్టి చెప్తాను. ఒకటి ఈ గోల్ తీసుకుంది ఎవరు? ఎక్సలెంట్. వినండి, నీ గోల్ కోసం నేను చెప్పే డైలాగ్ నెక్స్ట్ జీవితాంతం మర్చిపోకూడదు. ప్రతిరోజు 50 సార్లు గుర్తుంచుకోవాలి. నీ గోల్, రాసిన గోల్ కోసం నువ్వు పనిచేస్తే, నీ గోల్ కోసం నువ్వు పనిచేస్తే నీ గోల్ చేరుకుంటావు. వినండి, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు. నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే ఎదుటి వాళ్ళ గోల్ కోసం పనిచేస్తావు. అర్థం కాలే? నీ టైం నువ్వు ఇచ్చి నీ టైం కోసం నువ్వు పని చేస్తే నువ్వు అనుకుంది సాధిస్తావు. నీ టైంకు నువ్వు టైం ఇవ్వకుంటే టైం నుండి నువ్వు అడుగుంటాడు. అర్థం కాలేదా? పక్కా హైదరాబాదీ భాషలో చెప్తాను వినండి, పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ ఇది. నిన్ను నువ్వు వాడుకో. నిన్ను వాడుకుంటే పైకి వస్తావు, లేకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైందా లేదా? ఇది లాస్ట్ మాత్రం అర్థమై ఉండాలి. 100% I'm telling you, this next 2 years are very, very important. Very, very important. You must use yourself. If you don't use yourself, somebody will use you. అవునా కాదా? నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్, నిన్ను ఇంకోటి వాడుకుంటే లేబర్. మనకి మాట్లాడుకున్నాం. నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్, లేదా నిన్ను ఇంకోటి వాడుకుంటే లేబర్. ఈ లేబర్ ఎంత ఉంటుంది శాలరీ? 3.2, 3.6, 3.7. హలో, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి. 3.6 అంటే నెలకు 30,000, రోజుకి ఎంత? 1000. ప్లంబర్కి అంతకంటే ఎక్కువ వస్తుంది. హలో, అర్థమవుతుందా? అది సంగతి. నేను చెప్పేది ఆలోచించండి. మీరు గోల్లో తీసుకునే దాంట్లో కనుక డిఫరెంట్గా తీసుకుంటే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. గోల్ సాధించాలా బాస్? ఇప్పుడు మీరు అనుకున్న గోల్ నిజం కావాలా?
గట్టిగా ఈ గోల్ నిజం కావాలంటే మనం కొన్ని వదులుకోవాలి. నంబర్ 1, most important, today's people are suffering with one disease. Second disease, మార్నింగ్ ఫియర్ చెప్పాను, దాని సంగతి వేరే సంగతి. సెకండ్ డిసీజ్ తెలుసా? లేజీ. ఎంత లేజీ! ఎర్లీ మార్నింగ్ 7:30 నిద్రలేస్తుంటారు. నేను కదమ్మా, ఎర్లీ మార్నింగ్ 7:30. ఓకే, లేజీ ఉన్న వాళ్ళకు ఒక సెకండ్ బెనిఫిట్ ఉంది. లేజీ ఉన్న వాళ్ళకు 1+1 ఆఫర్ నడుస్తుంది ప్రస్తుతం, తెలుసా మీకు? 1+1 ఆఫర్. లేజీ ఉన్న వాళ్ళకు పోస్ట్పోన్మెంట్, లేజీ ఉన్న వాళ్ళకు ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్. అంటే ఇది ఉంటే అది 1+1 ఆఫర్. ఈ రెండున్నోనికి మూడోది వస్తుంది, నెగిటివిటీ. ఈ రెండున్నోనికి మూడోది ఏమొస్తుంది? నెగిటివిటీ. తప్పకుండా తర్వాత ఏమొస్తుంది? ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పేది మీరు మళ్ళీ చెప్తున్నాను, అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నువ్వు అనుకుంది సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బి లేజీ. ఈ లేజీ కావద్దు, ఏం చేయాలి? ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు మూర్తి గారు, టైం గురించి చెప్పారు, ప్రతి ఒక్క విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, నేను ఇప్పుడు దాన్ని చెప్పకుండా ఏం చేస్తే బాగుంటుందో మళ్ళీ ఇంతకుముందు చెప్పిన ఒక మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను నువ్వు వాడుకోకుంటే, పక్కోడు కాదు, ఎవరో పక్కోడు అంటే మన ఇంటి పక్కలో ఏమేమి వాడుకుంటారు మన డౌట్ అవుతుంది. ఎవరో వాడుకుంటారు అంతే. దట్ మీన్స్ యువర్ అబ్సల్యూట్లీ బెస్ట్ నా దృష్టిలో. అలా కావద్దంటే ఏం చేయాలంటే, ఫస్ట్ నీకు నిద్ర రావద్దు. ఏం రావద్దు? సరిగ్గా నిద్ర రావద్దంటే ఏం చేయాలి? వేకప్. నమ్మకోండి, పైకి వస్తారు. గోల్స్ నిజమైతాయి, నమ్మకోండి. మళ్ళీ నా మాట వినండి, ఇవన్నీ నమ్మకోండి, పైకి వస్తారు. మీరు కాదే బాబు ఇవి చెప్పినోడు పైకి వస్తాడు. సార్ వినండి, నాట్ టాకింగ్ అబౌట్ దిస్ సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ముందు ఓకే, ఇది ఏం కావాలి బాస్? బర్నింగ్ డిజైర్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బర్నింగ్ డిజైర్ బాస్? కొటేషనా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బర్నింగ్ డిజైర్? యా, స్టాప్. ఇది ఎలా వస్తుంది ఆలోచుకోండి. burningtext.com వెళ్తే వస్తుంది మీకు. ఓకే, మళ్ళీ అది కూడా చెప్పేశాను, ఎందుకంటే కొంచెం అదే ఆలోచిస్తూ ఉంటారు. సింపుల్ బాస్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బర్నింగ్ డిజైర్? ఇంటర్నల్ ఫైట్. ఎక్సలెంట్. నువ్వు 100 కోట్లు అవుతుందా? అరే, చెప్పింది నిజం కాదు కదా? రైట్. బర్నింగ్ డిజైర్ మామూలు డిజైర్ కాదు బాస్. ఇంతకుముందు చెప్పింది చూడు, నేను నవ్వుతూ చెప్పాను చూడు పిల్లల గురించి. దాన్ని నీ గోల్ అలా మార్చుకుంటే బర్నింగ్ డిజైర్ అయిపోతుంది. చూసుకోండి. ఈ బర్నింగ్ డిజైర్ కావాలంటే నేను విన్న 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బుక్లో ఏం రాసిరో బాగా వినండి బాస్. బుక్లో ఏం రాసిరో ఒక ముగ్గురికి చెప్పాలి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పొద్దు. హలో, మీకు అదే గుర్తొస్తుంది.